ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. Yes, sir. గో టు ఫస్ట్ ఫ్లోర్. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను. అది కాదమ్మా, ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలీదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చిఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు. మేడం, అప్పారావు సార్ వస్తే చెప్పండి. ఈయన మీ హస్బెండా? అవును, కానీ అందంగా లేడు కదా. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాన్ని. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? పడుకోబెట్టండి. చూడండి, ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నమస్కారం. 108. మేడం, సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మందికి దెబ్బలు తగిలాయి. హలో, ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? ఓ 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు, ప్రింటింగ్ ఆఫ్ చేయండి. హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్, అంబులెన్స్ ఫోన్ చేసాం, వస్తూ ఉంటుంది. సార్ ఎవరు సార్? తాగండి సార్. భయపడకండి సార్. మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ మాట్లాడండి సార్. పోయింది సార్, కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది?
సరుకు రెడీగా ఉంది, 6 గంటలకు డెలివరీ ఇస్తాను, వచ్చి తీసుకోండి. నమస్తే అన్న. నమస్తే అయ్యా. ఏంటి కృష్ణ, ఈ రోజు నేను ఎవరు రెడ్ కలర్ డ్రెస్సా? అవునన్నా. చూడరా, దూరం నుంచే చూడు, దగ్గర నుండి చూస్తే నా పెడంలాగా దెయ్యంలా ఉంటుంది. ఏం కృష్ణ, ఈవేళ మంచి కలర్ఫుల్ గా ఉన్నావు. ఏంట్రా నీళ్ళెవరు బ్లాక్ అయ్యేవాళ్ళ? నీళ్ళెవరు ఎరుపు రంగా? అవునవును. రే ఏంట్రా చూస్తున్నావు? ఇది పక్క స్ట్రీట్, వేరే ఫిగర్. తన్నులు తినకుండా ఉంటే చాలు. ఏంటి సుబ్బు, ఇంట్లోంచి వచ్చేటప్పుడే కాకి డ్రెస్ లో వస్తున్నా? అవును, నా లవర్ పాలిటెక్నిక్ చదువుతోంది, తను ఈ రోజు కాకి డ్రెస్ అందుకే వేసుకున్నా. రేయ్, ఇదే పనిగా తిరుగుతున్నారా? అందుకే వయసులో ఉన్న కుర్రాళ్ళని పనులు పెట్టుకోకూడదు అనేది. ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లికి నుంచి ఎప్పుడు, చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కు బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు ఓ రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం గౌరు చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్ లో కలుసుకుందాం. ఏమండి ఏమండి ఏమండి, నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లో పోలీసు కోర్టు కేసును తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా.
ఉం?